ఈరోజు మన యొక్క ఇంటి నివారణలో వర్టిగో, స్నేహితులారా, వర్టిగోకు ఆకుప్రెజర్ ఎలా ఉంటుంది అంటే వర్టిగో అంటే ఏంటి? మొట్టమొదటిగా మన తల తిరగడము, తల తిరుగుతూ ఉంటుంది. తర్వాత డిజీనెస్ వస్తుంది. అంటే ఓ రకంగా ఆ డిజీనెస్ అనేది ఎట్లా అంటే పడిపోతామేమో, వాలిపోతామేమో అన్నట్టు. తర్వాత లైట్ హెడేక్ రావడము, అంటే లైట్ హెడెడ్నెస్తో పడిపోతామనేటువంటి ఆ స్థితి మనకు వస్తుంది అనమాట. తల తిరుగుతూ ఉంటుంది, రొటేషన్ అనిపిస్తుంది. దీని ఏమంటాము? వర్టిగో అని చెప్తాం. ఓకే. ఈ వర్టిగో ఫీలింగ్ వచ్చిందంటే ఓ రకంగా చెప్పాలంటే మన చుట్టూ ప్రపంచమే తిరుగుతుందా, నేను తిరుగుతున్నానా అనే డౌట్ వచ్చేస్తుంది. సో ప్రపంచమే మన చుట్టూ తిరుగుతా, లేదా నేను దాని చుట్టూ తిరుగుతున్నానా అనేంత డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. సో దీనికి అద్భుతమైన ఆకుప్రెజర్ పాయింట్ ఉంది. అది మీకు ఆ ఫిగర్లో చూపిస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అయితే ఒక సింపుల్ రెమెడీ ఉంది దీనికి. ఏంటంటే ఇంట్లో చేసుకునే ఒక మెడిసిన్ ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఎలాంటిదంటే సింపుల్ రెమెడీ. ఈ డిజినెస్ ఇట్లా తల తిరిగేది వచ్చింది అనుకోండి, ఒక 5 గ్రాముల డ్రై ఆమ్లా తీసుకోండి. డ్రై ఆమ్లా పౌడరు. తర్వాత ఈ ధనియాలు ధనియాలు తీసుకోండి. వాటర్లో ఒక ఫుల్ నైట్ అంతా నానబెట్టండి. ఓకే. దీన్ని పొద్దున్నే ఆ, మళ్ళీ వడగట్టుకొని దీన్ని ఏం చేయాలి? నీట్గా తాగాలి. దాంతోపాటు కొంత బెల్లం వేసుకొని తాగండి. ఈ యొక్క ఈ డిజినెస్, ఈ వర్టిగో 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 నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆ, ఇది మనకు తగ్గిపోతా వస్తుంది అనమాట. ఆ తల తిరగడము, ఆ, అది తల తిరిగి పడిపోతానేమో అంత, అలాంటి అదంతా కూడా తగ్గిపోతుంది. ఇంకోటి, ఎక్కువగా ఈ హైడ్రేషన్ పెట్టుకోవాలి. అంటే డీహైడ్రేషన్ అనేది ఖచ్చితంగా, అంటే మనము నీరు తాగకుండా, నీరు తక్కువ తాగడము. సో అలాంటిది జరిగినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువయ్యి మనకు ఈ వర్టిగో ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ నీరు దినంలో, అంటే పగులు పూట ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. అదొకటి. తర్వాత మంచిగా రెస్ట్ ఇవ్వాలి. కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. అలసట ఎక్కువ వచ్చిందంటే కూడా దేహానికి బాగా రెస్ట్ ఇవ్వండి. నిద్ర అనేది కరెక్ట్గా ఉంటే ఇది కూడా తగ్గిపోతుంది. తర్వాత మీరు పడుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఈ వర్టిగో ప్రాబ్లం అనే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే పడుకునేటప్పుడు ఆ, ఈ వర్టిగో సిమ్టమ్ తగ్గించుకోవాలంటే తల కొద్దిగా ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకొని పడుకోవాలి. కొద్దిగా ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకొని పడుకోవాలి. తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. యోగా చేయాలి, మెడిటేషన్ కంపల్సరీ. సో ఈ యొక్క స్ట్రెస్, యాంగ్జైటీ, అంటే మనకు వచ్చేటువంటి ఈ భయము, తర్వాత ఒత్తిడి ఉంటాయి కదా. సో ఇలాంటి ఆందోళన ఇలాంటి కలగకుండా చూసుకోవాలి. చూసుకొని మనం చేస్తే ఇది అద్భుతంగా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. ఎలాంటి తొందర లేదని చెప్తూ, ఇది ఒక అద్భుతమైన పరిహారాలు ఇవి. దీనికి ఖచ్చితంగా ఒక ఆకుప్రెజర్ పాయింట్ ఉంది. ఈ వర్టిగోకు ఇంకా చెప్పాలంటే, ఈ యొక్క తల తిరిగేది ఇలాంటి వాటికి మనము శూన్య ముద్ర అని ఉంటుంది. అది కూడా బాగా పనిచేస్తుంది. శూన్య ముద్ర అంటే మీకు తెలుసు, ఈ యొక్క మధ్య వేళ్ళు ఈ యొక్క బొటనవేలు కింద టచ్ చేస్తూ ఇలా ఇలా చేయడం. దీన్ని శూన్య ముద్ర అంటాం. ఓకే, శూన్య ముద్ర. ఇది చేసుకోవచ్చు, ఖచ్చితంగా పనిచేస్తుంది. తర్వాత 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ. ఈ తల భాగం ఉంది కదా, ఈ ఈ మెడలో మనకి ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ ఈ 2 పాయింట్లు, ఇక్కడ ఈ 2 పాయింట్లు కరెక్ట్గా ప్రెస్ చేసుకుంటే మనకు తల తిరగడం అనేది కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ యొక్క ఫోటో కావాలంటే నేను వాట్సాప్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే. ఆ 2 పాయింట్లు. సో GB20 అని 2 పాయింట్లు ఉంటాయి. ఈ యొక్క ఆకుప్రెజర్ పాయింట్స్ అవి. అవి నిదానంగా ప్రెస్ చేసుకుంటే ఇట్లా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఈ యొక్క వర్టిగో ప్రాబ్లం నుంచి మనం బయటపడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మిత్రులారా. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అన్ని ముగిస్తున్నాం. సో థ్యాంక్ యూ. ధన్యవాదాలు.